పూర్తి ఆరోగ్యం బాగుండాలి అంటే చిన్న వయస్సు నుండే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక మరియు మానసిక వ్యాయామాలు చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండటం ఇలా మొదలైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డయాబెటిస్, ఊబకాయం, హై బ్లడ్ ప్రెషర్ వంటి మొదలైన వ్యాధులు చాలా సాధారణంగా మారుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యవ్వన దశలో కూడా ఇటువంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల ఆయుష్ కూడా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. అందుకోసమే చాలా ఎన్‌జీఓలు సమాజంలో అందరికీ అవగాహన ఉండాలని తరచుగా క్యాంపెయిన్లు నిర్వహిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా శాతం మంది హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే తగిన చర్యలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. కానీ హై బ్లడ్ ప్రెషర్‌కు ఎటువంటి లక్షణాలు సరిగ్గా ఉండవు. దాంతో మనకు తెలిసే సరికే సమయం పడుతుంది. కాకపోతే కొంతమంది హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు తలనొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వంటివి కనబడతాయి. ఒకసారి హై బ్లడ్ ప్రెషర్ సమస్య వచ్చింది అంటే అది దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. కాకపోతే సరైన ట్రీట్మెంట్ మరియు మెడికేషన్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన జబ్బులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే గుండె బ్లడ్ను పంప్ చేయడానికి ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందో ఆ పరిస్థితినే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ సమస్య ఎదురైనప్పుడు బ్లడ్ ప్రెషర్ 140 మిల్లీమీటర్లు ఎడ్జి 90 మిల్లీమీటర్లకు పైబడి ఉంటుంది. ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ను చిన్న వయసులోనే ఎదుర్కొంటే ఆరోగ్యం దెబ్బతిన్నటే. ఎందుకంటే యవ్వనంలోనే హై బ్లడ్ ప్రెషర్ రావడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. తాజాగా ఒక పరిశోధనలో తెలిసినది ఏమిటంటే యుక్త వయసులోనే హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ పై చాలా ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా వయసు పైబడిన తర్వాత బ్రెయిన్ ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. అందుకే హై బ్లడ్ ప్రెషర్ యుక్త వయసులో వచ్చినప్పుడు వెంటనే దానిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. చాలామంది 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేనికి లెక్క చేయకుండా ఉంటారు. కానీ డాక్టర్లు చెప్పింది పాటించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి చెప్పడం వల్ల కూడా అస్సలు పట్టించుకోరు. కాకపోతే చిన్న వయసులో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ పరిశోధనల్లో చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అది ఏమిటంటే ఎవరి బ్లడ్ ప్రెషర్ అయితే ఎక్కువగా ఉందో వారికి బ్రెయిన్ ఆరోగ్య స్థితి సరిగ్గా లేదు. బ్రెయిన్ ఆరోగ్యం బాగోకపోవడమే కాక టోటల్ గ్రే మ్యాటర్ వాల్యూమ్ కూడా తగ్గిపోయింది. దానితో పాటుగా వైట్ మ్యాటర్ కూడా వాల్యూమ్ సరిగ్గా లేదు. మరీ ముఖ్యంగా గ్రే మ్యాటర్లో బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోయింది. అందుకే రీసెర్చ్ చేసిన నిపుణులు ఇలా చెబుతున్నారు. ఎవరికైతే చిన్న వయసులో హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందో మరియు దీర్ఘకాలికంగా అది పెరుగుతూ ఉందో వారి బ్రెయిన్ ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఆహారంలో ఉప్పు చాలా తగ్గించాలి. రోజుకు 3 నుంచి 4 వరకు గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. అలాగే సాల్ట్ చిప్స్, సాల్టెడ్ వేరుశెనగ, పాపడ్, ఊరగాయలు, సాల్టెడ్ బిస్కెట్లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ధూమపానం పూర్తిగా మానేయండి. సిగరెట్ తాగితే హై బీపీ చాలా పెరుగుతుంది. వారానికి 5 రోజులు కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఈత, సైక్లింగ్, నడక, ట్రెడ్మిల్ పై నడవడం మొదలైన కార్డియో ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. మద్యం మితంగా తీసుకోవాలి. వారానికి గరిష్టంగా 2 పెగ్గులకు మించి తాగకూడదు. ఊబకాయం ఉన్నవారు బరువు చాలా వరకు తగ్గాలి. వారి BMI 25 కంటే తక్కువకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం ముఖ్యం. ప్రతిరోజు 8 నుంచి 10 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. నిద్రలేమి రక్తపోటుకు కారణమవుతుంది.